మీరు శ్రమల్లో ఉన్నారా? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, శ్రమలు సహజమైనటువంటివే. మనకి ఈ క్రొత్తవేం కాదు, మనకే శ్రమలను కాదు. ఇది యూనివర్సల్, అందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి శ్రమలు ఉంటానే ఉంటాయి. అందుకే ఈరోజు బైబిల్ గ్రంథం కానీ మనం తెరిచి చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, సర్వకృపానిధి యగు దేవుడు మీరు కొంచెం కాలం సేపు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేయటమే కాదు, మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలం సేపు మీరు శ్రమలు పడిన పిమ్మట. కనుక ఇది నేను శ్రమల్లోగా నేను వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు నేను దేవుణ్ణి అడిగాను, ఏమనంటే, ప్రభా కొంచెం కాలం అన్నావు, నీకు ఎంతకాలం ప్రభా అది అని. ఎందుకంటే నేను శ్రమలు భరించలేక చాలా బాధలో ఉండి, వేదన, ఒంటరితనం, తృణీకరణ, ఇమోషనల్ టర్బ్యులెన్స్, భావోద్రేకాల్లో స్థిరత్వం లేక, ఇలాగా చాలా బాధకి, ఒత్తిళ్ళకి నేను గురయ్యి ఎంతకాలం ప్రభా అని చాలా ప్రార్థన వేదనతో చేశాను. అయితే ఆ మాట చాలా మార్లు నన్ను ఆదరించింది. కొంచెం కాలం సేపు అని చెప్పిన తర్వాత, సర్వకృపానిధి, ఆయన ఒక నిధి. దేనికి నిధి అంటే సర్వకృపకి ఆయన నిధి. ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ కొంచెం కాలం సేపు మనం ఆ శ్రమల్లోగా వెళ్ళిన తర్వాత ఆయన మనల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నేనే ఈ మార్గంలోంచి వచ్చానా? అమ్మో, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని తృణీకరణలు, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇన్ని కేసులు, ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నొప్పులు, ఇన్ని వ్యాధులు. దేవుని బిడ్డలారా, నా దేవుడు నాతో మాట్లాడంటారు, నాన్న నడిచింది నువ్వు కాదు, నేను ఎత్తుకుని నడిపించాను, నేనే నడిచాను. ఆ కష్టాల్లో మనకు తోడుగా ఉన్న సర్వకృపానిధి. అందుకే బైబిల్లో పదే ఒక మాట తరచుగా ఉంటుంది, ఏమనంటే, ఆయన హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, హిస్ లవింగ్ కైండ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన మర్సీ అంటే ఆయన కనికరము నిరంతరము ఉండును, ఆయన జాలి నిరంతరం ఉండును. అందుకే చాలామంది నా ఐ ఇంపైర్మెంట్ గురించి చాలా బాధపడుతూ నన్ను అడుగుతుంటారు. కంటిని చూపు కొంచెం ప్రాబ్లం ఉంది కనుక, అయితే ఇలా చేద్దాం, అలా చేద్దాం, ప్రార్థన చేద్దాం, అలాగా అని చెప్తుంటే వాళ్ళు అడిగారు, మీరు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి కదా, మరి మీ కంటి గురించి ప్రార్థన చేయరా? ఎందుకు చేయనండి, ఖచ్చితంగా చేస్తాను. అడుగుతాను నేను దేవుణ్ణి. మీ అందరికన్నా నేను అడిగే విధానం ఏంటి తెలుసండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో, నువ్వు గుడ్డివాడివి, నువ్వు దిగాంబరివి, నువ్వు దరిద్రుడివి అని సంఘమును నడిపిస్తున్న, లవదీశ్య సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ చెప్తారు. ఆ మాటలు తీసుకుని, నేను గుడ్డోని ప్రభా, నేను దరిద్రుని ప్రభా, నా దిగంబరత్వం కప్పుకోవటానికి నాకు వస్త్రాలు లేక నిన్ను అడుగుతున్నాను ప్రభా, నా దరిద్రతను నేను అధిగమించడానికి నీ దగ్గరికి వచ్చి బంగారం కొనుక్కోమన్నావు ప్రభా, నా గుడ్డితనం పోవాలంటే నీ దగ్గరికి వచ్చి గుగ్గులం కొనుక్కోమన్నావు, కాటుక కొనుక్కోమన్నావు. ఎక్కడ కొనుక్కోగలను? నా దగ్గర ఏముంది కొనటానికి? నంబర్ 1. నంబర్ 2, నీకు ఏమిచ్చి కొనుక్కోను, ఎందుకంటే వెండి నీది, బంగారం నీది. కనుక ప్రభా, నీ దయా దాక్షిణ్యాలు తప్పించి, నువ్వు చేయగలవన్నటువంటి నమ్మకం తప్పించి, నీ రక్తం తప్పించి నాకు ఆధారం ఏమీ లేదు. ఎందుకంటే పరలోకంలో పనిచేసేది 2 కరెన్సీలు. 1 రక్తం, ఆయన రక్తం. 2 మన విశ్వాసం. అంతే, ఈ 2 కరెన్సీలు. కనుక నేను కొనుక్కోవడానికి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా, కనికరించవా, దయ చూపించవా,
చాలాసార్లు నాకు అనిపిస్తుంది. ఈ బలహీనతను బట్టి నేను ఏడుస్తూ నీ కనికరం మీద ఆధారపడుతున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేయగలను. అందుకే మనము కనికరించు ప్రభా అని మనం అడిగితే ఆయన కనికరము నిరంతరము ఉండును. ప్రార్థన చేద్దామా, అడుగుదామా? శ్రేష్టమైన మంచి దేవుడు మనకున్నారు. కొద్ది కాలం సేపు ఇది ఎలా పొందుకోవాలో మనకి అనుభవం వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంత విశ్వాసం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు కనికరం కలిగిన దేవుడివి. ఏ పరిస్థితి నుండన్నా నన్ను మమ్మల్ని లేపగలిగిన దేవుడివి, స్వస్థపరచగలిగిన దేవుడివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మమ్మల్ని సవాల్ చేసి అడిగావు. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. లేనిది ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడు అని రోమిలికి రాసిన పత్రిక 4:17 డాక్టర్లు అన్నారు, ప్రభా ఇది అసాధ్యం, ఇది రివర్స్ చేయటానికి కుదరదని ఐ ప్రాబ్లం అని చెప్పారు. వాళ్ళ మాటలు నేను నమ్మను. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ కాదు ప్రభా, నీవు తప్పకుండా నూతనమైనటువంటి కళ్ళును సృష్టించి పెట్టగలిగిన దేవుడివి. నీకు అసాధ్యమైనది కాదు. అందుకే నీ పాదాల దగ్గరకు వచ్చి యు ఆర్ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్ అని నేను ప్రకటిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలకి నువ్వు కార్యం చేయగలిగిన దేవుడు అని రుజువు చేసుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.